ఈరోజు మనకు పోపులపెట్టెలో విద్యాసాగర్ గారు 31 సంవత్సరాలు అతడు ఫోన్ చేశారు మహబూబ్ నగర్ నుండి. అయితే అతడి సమస్య ఏంటంటే బాగా డస్ట్ అలర్జీ ఉంది. అయితే ఎన్ని మందులు వాడినా కూడా తగ్గటం లేదు. దీనికి పరిష్కారం ఏంటని అడుగుతున్నారు. అయితే డస్ట్ అలర్జీ కానీ ఏ రకమైన అలర్జీ అయినా కూడాను ఎలా వస్తుంది, అసలు దానికి కారణం ఏంటి, దాని కారణాన్ని గనక మనం పట్టుకొని పెకిలించేస్తే మనకు మందులతో ప్రయోగం బాగా ఉంటుంది. ఏమీ లేకుండా మనం కేవలం మందులు ఓన్లీ అప్పటి పూర్తిగా సిమ్టమ్స్ని సబ్సైడ్ చేయడానికి మాత్రం మందులు వాడకండి. సమూలంగా తీసేయాలి అని అంటే దానికి మనం తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు బయట ఆహారం తినవలసిన పరిస్థితిలో ఉన్నారు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఆకలైనప్పుడు బయట దొరికే నూనె పదార్థాలు కానీ లేకపోతే ఏవైనా ఆయిల్ ఐటమ్స్ లేకపోతే జంక్ ఫుడ్ అన్నీ కూడా తినేస్తున్నాం. అలా కాకుండా మనము ఆయిల్ తక్కువగా ఉండి ఫ్రై కానటువంటి ఐటమ్స్ని కనుక మనం చూస్ చేసుకొని తింటే వాటి వల్ల మనకు అలర్జీ రాదు. ఇదే కాకుండా మనం ఏం చేయాలంటే రోజు ఉదయం లేకగానే చాలామంది ఏం చేస్తుంటామంటే మన పనుల్లో పడిపోతూ ఉంటాము. అలా కాకుండా ఒక 5 నిమిషాలు కనుక మనము ఈ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు కేర్ తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అది ఎలాగంటే మనం ఉదయం లేచిన తర్వాత కాస్తంత మనము స్టీమ్ చూసుకోవాలి, అంటే ఆవిరి పట్టుకోవాలి. ఆవిరి అంటే కూడా రోజు పట్టుకునే అవసరం లేదు, వారానికి ఒక 2 సార్లు కంపల్సరీ ఆవిరి తీసుకుంటే ఆవిరి వల్ల లోపలున్న మ్యూకస్ మెంబ్రెయిన్ పైన వాలినటువంటి ఆ దుమ్ము ధూళి అంతా కూడా మనకు కరిగిపోయి మనకు చీమిడి ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఆవిరి చూసుకున్న తర్వాత 2 చుక్కల నువ్వుల నూనె లేదు అనంటే మనకు అణు తైలం అనేది మనకు మార్కెట్లో ఆయుర్వేదిక్ షాపుల్లో లభ్యమవుతుంది. ఈ అణు తైలంని తెచ్చుకొని రోజు 2 చుక్కలు ఈచ్ నాస్ట్రిల్లో వేసుకొని బాగా బ్రీతింగ్ చేసి లేచి కూర్చున్న తర్వాత మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఒక ముక్కు ద్వారా మనం గాలిని ఊపిరిని బాగా తీసుకుని ఇంకో ముక్కు రంధ్రం ద్వారా బయటికి వదులుతూ ఈ విధంగా కనుక మనం 5 నిమిషాలు ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ హెల్తీగా తయారయ్యి డస్ట్ వాలినా కూడాను దాన్ని ఎదుర్కొనే శక్తిని మన బాడీకి అందిస్తుంది. అయితే రోజు ఉదయం లేచిన తర్వాత ఒక పొడిని మీరు తయారు చేసుకొని వాడండి. అదేంటంటే మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి ఈ 3 కూడా మీరు సమాన భాగాలుగా తెచ్చుకొని వాటిని పొడి చేసుకుని ఆ పొడిని రోజు ఒక పావు చెంచా పొడిని తేనెతో గనక కలిపి నాకుతూ ఉన్నట్లయితే రోజు ఉదయము ఖచ్చితంగా ఇది బాడీలో ఉన్న లివర్లో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ అన్నిటినీ కూడాను న్యూట్రలైజ్ చేసి బాడీని క్లీన్ చేస్తుంది. అయితే ఇలాంటి సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటూ ఉంటే మీరు మీ ఇంటి వంట అడ్రస్కు ఉత్తరం ద్వారా కానీ లేకపోతే మేము చెప్తున్న ఫోన్ ద్వారా కానీ మీరు తెలియపరచవచ్చు. ఫోన్ నంబరు 04064552246.